వినేసినట్టున్నారండి. చెప్పండి, గణపతి పాస్ అవ్వడం ఏంటి? తను పాస్ అయి నిన్ను పాస్ చేయించడం ఏంటి? నా దగ్గర నిజం దాచారు, అంతేగా? అత్తయ్య, అది అది ఏంటమ్మా విద్య? మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని నీ కల నెరవేరే ప్రయత్నంలో భగవంతుడు మీ ఇద్దరికీ ఎన్నో పరీక్షలు పెట్టాడు. అన్నీ ఓపిగ్గా పాస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పాస్ అవ్వడాలేంటి? ఇంకా నా కొడుకుని పై చదువులు చదవమంటున్నావా ఏంటి? అదేం కాదత్తయ్య, మనం మన ఇంటిని త్వరగా మన చేతుల్లోకి వచ్చేలా చేసుకోవాలని, దానికి ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నాం. దానికి డబ్బు చాలా అవసరం. అందుకు నా వంతు నేను కష్టపడదామనుకుంటున్నాను. మూడో తరగతి మధ్యలోనే ఆపేసిన నాకు ఉద్యోగం ఇప్పించడం ఈ మాస్టర్ గారికి పరీక్ష అంటున్నాను. అలా ఇప్పించగలిగితే తను పాస్ అయినట్టు, నన్ను పాస్ చేసినట్టు. అంతే కదండి? అంతే 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 అమ్మా, అంతే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, పాపం విద్య ఏదైనా పని చేస్తాను అంటోంది. కానీ అందుకు నా మనసు ఒప్పుకోవటం లేదురా. ఆదినారాయణ గారి కూతురు చిన్న ఉద్యోగం అంటే అత్తయ్య, నేను ఆదినారాయణ గారి కూతుర్ని కాదత్తయ్య, మీ కోడల్ని. మన ఇంటి కోసం, మన కోసం నేనేమైనా చేస్తాను. కాదనకండి అత్తయ్య. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందమ్మా. నీలా ఆలోచించే అమ్మాయిలు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు. ఈ ఇంటి కోసం ఆత్మాభిమానంతో కోట్లు కాదనుకున్న కోడలివి నువ్వు. ఇప్పుడు నువ్వు అడుగుతున్న దానికి ఇష్టంగా సరే అనలేకపోతున్నాను. మనసుకి కష్టంగా అనిపించినా సరే అనక తప్పని పరిస్థితి. నీ ఇష్టం. బాధపడకండి. రేపు మీరు బడికి వెళ్ళేటప్పుడు నేను మీతో వస్తాను. నిధి, నిధి,
నిధి 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 ఏంటొదినా? ఓ రెడీ అయిపోయావా? నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. కాసేపు ఆగి తింటానులే వదినా. టైంకి తినాలి, లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది. సుబ్బు, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవును, బయటికి వెళ్తున్నాను. టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్లేది? టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు బయటికెళ్ళు. ఏంటక్క చిన్నపిల్లలకు చెప్పినట్టు? చూడండి, నేను మీకు తల్లి లాంటి దాన్ని. నాకు నువ్వు నిధి ఇద్దరు పిల్లల్లాంటి వాళ్ళు. వరసకి నిధికి వదిన్నే అయినా తల్లి స్థానంలో నిలబడి మీ బాగోగులు చూసుకోవాల్సింది నేనే కదా. అత్తయ్య గారుంటే నాకన్నా బాగా చూసుకునేవారు. అంత గొప్పగా నేను చూసుకోలేకపోవచ్చు, కానీ నాకు చేతనైనంత వరకు నేను చూసుకోగలను కదా. పదండి. పదండి. అమ్మా విద్యా, విద్యా, గణపతి, రండి రండి. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. బాబు గణపతి, అమ్మగారు వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు మావయ్య. రా బాబు, కూర్చో. విద్య, బావున్నావా? వస్తున్నట్టు ముందుగా ఒక మాట కూడా చెప్పలేదు. గణపతి, నువ్వైనా ఒక మాట ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ముందుగా అనుకోలేదండి. ఉన్నట్టుండి ఇంటికి వెళ్ళాలంటే తీసుకొచ్చాను. సరే సరే, ముందు టిఫిన్ చేద్దురు గాని రండి. తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. అమ్మా పదండమ్మా. ఇప్పుడే వద్దు నాన్న, ముందు నేను మీతో మాట్లాడాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే. లేదు, ఆయనకి పని ఉంది. వచ్చిన పని పూర్తయితే బయలుదేరుతాం. ఏంటమ్మా అలా ఉన్నావు? మాట్లాడడానికి అంత ముఖ్యమైన విషయం ఏముంది? మీకు ముఖ్యమైన విషయం కాకపోవచ్చు, నాకు ముఖ్యమైన విషయమే. అబ్బా, వచ్చిన పని కానివ్వకుండా మాటలతో టైం వేస్ట్ చేస్తావేంటి విద్య? ఏంటోదినా, నువ్వు పెట్టిన భయం బాగానే పనిచేస్తున్నట్టుంది. భర్త పరువు పోతుందంటే, అత్త గుండె ఆగుతుందంటే ఆ మాత్రం భయం లేకుండా ఎలా ఉంటుంది? ఏంటమ్మా కొత్తగా కనిపిస్తున్నావు? మాట కొత్తగా వినిపిస్తుంది. ఏమైంది తల్లి? నేను మోయలేని బరువు బాధ్యతల్ని నాపై పెట్టారు. అవి నేను మోయలేకపోతున్నాను నాన్న. గడప లోపల ఉండాల్సినవి గడప బయట ఉండడం మంచిది కాదు నాన్న.
అసలు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? ఇంటి కోడలి చేతిలో ఉండాల్సిన ఇంటి పెత్తనం కూతురు చేతుల్లో ఉండడం గురించి మాట్లాడుతున్నాను. ఇక నుంచి ఈ ఇంటి బాధ్యతలన్నీ విద్యని చూసుకుంటుంది. 1 రూపాయి ఇవ్వాలన్నా 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా విద్య నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఈయన వేలు పట్టుకుని నేను గడప దాటి వెళ్ళాక ఈ ఇంటికి నేను పరాయిదాన్నయ్యాను. ఇంటి మనిషి చేతుల్లో ఉండాల్సిన పెత్తనం పరాయిదాన్ని నా చేతిలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ నాన్న? ఇది మీ కుటుంబ విషయం. నేను మాట్లాడడం కరెక్ట్ కాదేమో, కానీ విద్య చెప్పింది నిజమే కదా మావయ్య. తెచ్చినవి చేతిలో పెట్టి వెళ్లకుండా ఈ కబుర్లెందుకు? ఏంటి విద్య, ఏంటా మాటలు? పెళ్ళైనంత మాత్రాన నువ్వు ఇంటికి పరాయిదాని అయిపోతావా? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీ హక్కు నీకెప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ బాధలు పెత్తనాల గురించి మనకెందుకు చెప్పు? ఇక్కడ నిజం తెలిసి అక్కడ మీ నాన్నకి నిజం తెలిసినా వాళ్ళకేదైనా జరిగిందంటే ఆ పాపం నీదే అవుతుంది విద్య. ఆ ఇంటి కోడలుగా నా బాధ్యతలు నాకున్నాయి వదినా. భలే దానివే మావయ్య గారు, చూడండి మన విద్య ఎలా మాట్లాడుతుందో. ఇంటి పెత్తనం నా చేతిలో ఉంటే ఏంటి, తన చేతిలో ఉంటే ఏంటి? వద్దులే వదినా, ఈ ఇంటి కోడలుగా ఇది నువ్వు మొయ్యాల్సిన బాధ్యత తీసుకో. అమ్మా విద్య, ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? ఇంతకాలం ఆలోచించకుండా తప్పు చేశాను నాన్న. అందుకే ఇప్పుడు ఈ బాధ్యతని వదినకి అప్పగిస్తున్నాను. ఇంతకు ముందొకసారి మీ అన్నయ్య చేతికి ఇలాగే అప్పగించడం వల్ల జరిగిన నష్టం మర్చిపోయావమ్మా. మీ ఆస్తిలో ఒక వాటా మీ చిన్న కూతురికి ఇచ్చారంట కదా? అవును. మిగిలిన వ్యాపారాలు 5 ఏళ్ల లీజుకి ఈ రెడ్డి గారికి రాసిచ్చారంట కదా? నేను అలా ఎందుకు రాసిస్తాను గుప్తా గారు? ఏం రెడ్డి గారు, నేను అలా రాశానా? అవునండి, మీ అబ్బాయి వ్యాపారాలు సరిగా చూసుకోలేకపోతున్నాడని, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేట్ అవుతుందని నాకు రాసిచ్చారు కదా. మీ అన్నయ్య చేసిన చిన్న పొరపాటుకి ఇప్పటికీ అనుభవిస్తున్నాం. అది సరిపోదని ఇప్పుడు నువ్వు తనకు అప్పగిస్తున్నావు. ఒక్కసారి పొరపాటు జరిగిందని ప్రతిసారి జరగదు కదా నాన్న. బాధ్యత అంటే ఆస్తి అల్మారాలో తాళాలు చేతిలో పెట్టుకోవడం కాదు కదమ్మా.
బాధ్యత మోయడం అంటే మన ఇంటి గౌరవాన్ని మోయటం అమ్మా. అది అందరూ మోయలేరు. అందుకే నీ చేతికి ఇంటి బాధ్యతను అప్పగించాను. ఇప్పుడు నువ్వు నీ వదినకు అప్పగించాలని చూస్తున్నావు. అక్కడ నేను మొయ్యాల్సిన బాధ్యతలు నాకున్నాయి నాన్న. ఇప్పుడు నా ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఆ ఇల్లు. నా ఇంటి పరువు ప్రతిష్టల గురించి నేను కూడా ఆలోచించుకోవాలి కదా. ఈయన నా భర్త కానంత వరకు నేను ఆదినారాయణ గారి అమ్మాయిని, ఇప్పుడు గణపతి గారి భార్యని. ఇంటి పేరుతో పాటు బాధ్యతలు బరువులు కూడా మారిపోతాయి కదా నాన్న. అంటే ఈ ఇల్లు నీకిప్పుడు ఏమీ కాదంటున్నావమ్మా? ఇంటి పేరు మారాక ఇక ఈ ఇల్లు నాకేమవుతుంది నాన్న? పెళ్ళయ్యాక ఆడపిల్ల పుట్టింటికి బంధువు మాత్రమే. బంధువుకి బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? అందుకే ఈ ఇంటి బాధ్యతలు పొదనికి అప్పగించాలని వచ్చాను. అయ్యయ్యో, ఏంటి విద్య ఆ మాటలు? మావయ్య గారు ఎంత బాధపడతారు? నాకే బాధ్యతలు అవసరం లేదు. ఈ ఇంట్లో ఉండాల్సిన నేను ఆ ఇంటికి వెళ్ళిపోయాక ఈ ఇంట్లో ఉండాల్సినవి ఈ ఇంట్లోనే ఉండాలి. తీసుకోదినా? ఏంటి మావయ్య గారు మీరేం మాట్లాడరు? విద్యకి మీరైనా చెప్పండి. ఎవరు చెప్పినా నా నిర్ణయం నేను తీసుకున్నాను. అమ్మ విద్య, మళ్ళీ చెప్తున్నాను, బాగా ఆలోచించు. ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నాన్న. మీ ఇంటి కోడలు ఆ ఇంటి మీద పెత్తనం చేస్తుందేంటి అని ఎవరైనా మా అత్తగారిని అడిగితే అది ఆమెకి ఎంత అవమానం. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది నా అత్తింటి గురించి, అంటే నా ఇంటి గురించి. నాకు మీరెంత ముఖ్యమో నా ఇంటి పరువు కూడా అంతే ముఖ్యం. దయచేసి నా మాట కట్టు చెప్పకండి. అది కాదమ్మా. నా కూతురు నా మాట వినలేదు అని బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దు నాన్న. వదినా, తీసుకో. ఏంటో విద్య, నీ మాట కాదని లేక తీసుకోవాల్సి వస్తుంది. వదినా, ఇది ఆస్తి కాదు, మా నాన్న గౌరవం. ఆయన ఇన్నాళ్ల కష్టం. నాన్న, ఆయన గౌరవం ఇక నుంచి నీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్త.
జాగ్రత్తగా చూసుకో.